అది రాసిన ఇమ్మీడియేట్‌గా ఇటు మంచు విష్ణు గాని, మోహన్ బాబు గాని, వాళ్ళ మంచు మనోజ్ వాళ్ళ తల్లి నిర్మలాదేవి గాని స్పందించలేదు. హ్మ్. ఒకరోజు లేట్‌గా ఆమె పహాడీ షరీఫ్ పోలీసులకి లెటర్ రాసింది. ఆ లెటర్‌లో ఏముందంటే, మంచు మనోజ్ చెప్పిన ఆరోపణలో వాస్తవం లేదు. విష్ణు కేక్ తీసుకొనొచ్చాడు. నా బర్త్‌డే జరపడానికి కేక్ తీసుకొనొచ్చి బర్త్‌డే జరిపాడు. అతనేమి బౌన్సర్‌లతో కూడా రాలేదు. అతను మామూలుగానే వచ్చాడు. వచ్చి బర్త్‌డే జరిపేసి తన సామాన్లేవో ఉంటే తన గదిలో ఉన్న సామాన్లు తీసుకొని వెళ్ళిపోయాడు. హ్మ్. అతనేమి తను చెప్పినట్టుగా చక్కెర కలిపిన డీజిల్ పోయడం గానీ, పవర్ ఫ్లక్చుయేషన్స్ గానీ ఇవేమీ లేవు. అట్లాగే పని మనుషులు వెళ్ళిపోయారు విష్ణు వల్ల అని ఆరోపించాడు. పని మనుషులు విష్ణు వల్ల వెళ్ళిపోలేదు. వాళ్ళు అంతకుముందే మానేశారు అనేది చెప్పింది. అట్లాగే విష్ణుకి మంచు మనోజ్‌కి ఈ ఇంట్లో ఎంత హక్కుందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందనేది ఆమె లెటర్ రాసింది. హ్మ్. ఇది ఒక రకంగా షాకింగ్ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు మంచు మనోజు అమ్మ నీకోసం ఏమన్నా చేస్తానని ఒక ప్రకటన ఇచ్చాడు అవును సార్. సినిమాటిక్‌గా. హ్మ్. అంతకుముందు కూడా మా అమ్మకి బాలేదని మా నాన్న చెప్తున్నాడు. హాస్పిటల్‌లో చేరాను. అదంతా అబద్ధం. ఆమె ఇంట్లోనే ఉంది హ్మ్. అనేది ఒకటి చెప్పాడు. ఇలాగా అమ్మ కోసం తానున్నట్టు అమ్మకి నాకు మధ్య కూడా గొడవలు పెడుతున్నాడు విష్ణు అనేది కూడా చెప్పాడు. అమ్మని కూడా వాళ్ళు ట్రాప్ చేశారు అనేది హ్మ్. కూడా చెప్పాడు. హ్మ్. అయితే ఇక్కడ ఇప్పుడు ఈమె పహాడీ షరీఫ్ పోలీసులకి ఈ లెటర్ రాయడం వల్ల మనోజ్‌దే తప్ప మనోజ్ వెర్సస్ మొత్తం ఫ్యామిలీ ఒకవైపు హ్మ్. కనిపిస్తుంది అవును మనకి. సార్. మనోజ్ అండ్ మౌనిక ఒకవైపు, హ్మ్. మొత్తం ఫ్యామిలీ అంటే హ్మ్. విష్ణు, ఆహ్, వా మోహన్ మనోజ్ వాళ్ళ బాబు. తల్లి. హ్మ్. యాక్చువల్‌గా ఈమె విష్ణుకి తల్లి కాదు. మనోజ్‌కి తల్లి. హ్మ్. ఎందుకంటే మోహన్ బాబుకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య విద్యాదేవి. ఆమె పిల్లలే మంచు లక్ష్మి అండ్ మంచు విష్ణు. హ్మ్. ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ ఆమె చెల్లెలు నిర్మలాదేవిని హ్మ్. పెళ్లి హ్మ్. చేసుకున్నాడు. నిర్మలాదేవికి మంచు మనోజ్ పుట్టాడు. సో, ఇప్పుడు మామూలుగా అయితే జనరల్‌గా చూసుకున్నప్పుడు మన సవతి తల్లి కాన్సెప్ట్‌లో చూస్తే హ్మ్. ఆమె కన్న కొడుకు వైపు ఉండి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి అవును సార్. రూల్ హ్మ్. ప్రకారం. హ్మ్. కానీ అలా లేదామె. అంటే అర్థం ఏంటి? మనోజ్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువ బయటకొస్తున్నాయి. హ్మ్. ఎందుకంటే విష్ణుకి, మనోజ్ కంపేర్ చేసినప్పుడు విష్ణు ఏమో డిసిప్లైన్‌గా ఉంటున్నాడు, వ్యాపారాలు చూసుకుంటున్నాడు, అమ్మ నాన్నని చూసుకుంటున్నాడు, ఏదన్నా సమస్యలొస్తే డీల్ చేస్తున్నాడు. అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌ని కూడా బాగా చూసుకుంటున్నాడు. వరల్డ్ వైడ్‌గా ఇతర యూనివర్సిటీతో టై అప్‌లు హ్మ్. తీసుకురావడం, మంచి సీఈఓలను అక్కడ సెట్ చేయడం, ఫ్యాకల్టీని పెట్టడం ఇవన్నీ అతను చూసుకుంటున్నాడు. మనోజ్ ఏమో ఏమీ చూసుకోవట్లేదు. చూసుకోవట్లేదు. పైగా వీళ్ళకి ఇష్టం లేని మౌనికారెడ్డి, భూమా మౌనికారెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోండి. హ్మ్. ఫ్యామిలీకి ఎవరికీ ఇష్టం లేదు. ఒక్క మంచు లక్ష్మి మాత్రమే మనోజ్ వైపు ఉంటది. అవును సార్. అయితే ఇప్పుడు విష్ణు మంచు లక్ష్మిని బెదిరించాడని కూడా ఒక వార్త వచ్చింది. నువ్వు బెదిరించా అంటే చెప్పుండొచ్చు. హ్మ్. నువ్వు ఇన్వాల్వ్ కావద్దు ఈ గొడవలో. అనవసరంగా మళ్ళీ నువ్వు పెంచొద్దు దీన్ని అని అదే. చెప్పినట్టు హ్మ్. ఆమె వచ్చి కూడా వెళ్ళిపోయింది. ఆమె అప్పటి నుంచి ఏదో 2, 3 నర్మగర్భంగా పోస్టులు పెట్టింది తప్ప ఆమె దీంట్లోకి ఇన్వాల్వ్ కావట్లేదు. హ్మ్. సో, ఇది ఏదో కాంప్లెక్స్ ఇష్యూగా ఉంది. మామూలుగా సాల్వ్ చేసుకునేదైతే ఎందుకు బయట మోహన్ బాబు అవును ఏమి సార్. బుర్ర తక్కువవాడు కాదు హ్మ్. కదా! చాలా సీనియరు. ఆయనకున్న అపారమైన జ్ఞానం ఉంది. ఆయన అంతో ఆవేదనగా 2 సార్లు ఆడియో రిలీజ్ చేశాడంటే దాంట్లో కూడా ఆయన మేము ఏడుస్తున్నాంరా నీ అమ్మ నేను హ్మ్. మా మొత్తం పరువునంతా బజార్‌లోకి తీసుకెళ్ళావు కదరా! అని ఆయన చాలా ఆవేదన చెందాడు. అంటే మనోజ్ ఇమడలేకపోవడమా, మొత్తం ఫ్యామిలీ స్ట్రక్చర్‌లో హ్మ్. ఆ బిజినెస్‌లు చూసుకోలేకపోవడమా, లేకపోతే టూ మచ్ అతను ఇండిపెండెంట్‌గా ఫీల్ కావడమా, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. అదెవరు చెప్పట్లేదు. హ్మ్. మనోజ్ ఏమో ఆత్మగౌరవం కోసం నేను పోరాడుతున్నాను అంటాడు. అక్కడ మంచు విష్ణు కూడా అదే చెప్తాడు. హ్మ్. ఆస్తుల ఇది లేదని. అసలు నేను ఆస్తులు నా ఇష్టంరా నేను ఎవరికైనా ఇస్తాను, లేకపోతే ఎవరికో రాసి ఇచ్చేస్తాను అని కూడా మోహన్ బాబు హ్మ్. అన్నాడు. అంటే ఆస్తుల పంపకాలు ఇంకా క్లియర్‌గా అవ్వలేదు. ఆ గొడవలు కూడా ఉండొచ్చు. హ్మ్. అట్లాగే అన్నిటికంటే కూడా మౌనికారెడ్డికి సంబంధించి గొడవ ఎక్కువగా ఉంది. మౌనికారెడ్డి అంటే ముందు నుంచి వీళ్ళకి ఇష్టం లేదు. ఆమె తర్వాత వాళ్ళ ఇంట్లో మకాం పెట్టేసరికి ఇంకా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. హ్మ్. రెండోది మోహన్ బాబు క్లియర్‌గా చెప్పాడు. వీడు భార్య మాటిని విపరీతంగా తాగుతున్నాడు, పని వాళ్ళని కొడుతున్నాడు, ఆ మధ్య ఒకడిని ప్రాణాపాయం వచ్చే విధంగా కొట్టాడు అని కూడా ఆయన ఆడియోలో చెప్పాడు. హ్మ్. అంటే మంచు మనోజ్ మొత్తం ఫ్యామిలీకి
బర్డెన్ గాను తలనొప్పిగా మారాడా అన్న డౌట్ వస్తుంది. ఇక్కడ మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే జల్పల్లి ఫామ్ హౌస్లో మోహన్ బాబు ఆయన భార్య ఉంటున్నారు. మంచు విష్ణు ఊర్లోనే లేడు, దుబాయ్లో ఉంటున్నాడు. కొంతకాలం నుంచి మనోజు మౌనిక వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటుంది. ఇప్పుడు గొడవలు వచ్చినాక ఇతను వెళ్ళిపోయాడు. ఆ రోజు గొడవలు చూసాము, మన జర్నలిస్ట్ని కొట్టిన రోజు మంచు మనోజ్ వల్లే అది గొడవ జరిగింది. మనోజు వెళ్ళి తన బిడ్డను తీసుకురావడానికి వెళ్ళినప్పుడే తనే జర్నలిస్టుని తీసుకెళ్ళాడు. ఆ కోపంలో ఆయన జర్నలిస్టుని కొట్టాడు మోహన్ బాబు. అప్పుడు అందరూ జర్నలిస్టులు తప్పని కూడా అన్నారు. అర్ధరాత్రి వీళ్ళకేం పని వాళ్ళ ఇంట్లో అని. వీళ్ళేమో అర్ధరాత్రి పోలేదు,